తజ్జనిని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఒక్కొక్క తాడు తీసుకొస్తోంది, వదిలేసి ఇలా తిప్పిందనుకోండి పారిపోతాడు. అందుకని నడుం చుట్టూ చెయ్యేసి ఈ తాడు ఇలా పెట్టి ముడేయడానికి చూస్తోంది. 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పిల్లాడి చెయ్యట్టుకుని మళ్ళీ పెడుతోంది, ఇంకో తాడు తీసుకొస్తోంది. ఇప్పుడు ఈ తాడు ముడేసి కట్టాలి. తాడు ముడేయడానికి పిల్లాడిని వదిలేసి ముడేసింది అనుకోండి, కట్టడానికి ఆయన ఉండడం. అందుకని నడుం చుట్టూ చెయ్యేసి పారిపోకుండా పట్టుకుని ఈ 2 ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పింది. మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వచ్చింది. అలా ఎన్ని తాళ్ళో కట్టింది. ఆవిడ ఆలోచించలేదు, ఇదేమిటి ఇన్ని తాళ్ళు తెచ్చాను కదా 2 అంగుళాలు తక్కువ వస్తుంది అంటే అనుకోవాలి కదా. ఆవిడ అనుకోలేదు. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములు ఆ కడుపులో ఉన్నాయి. కట్టడం తేలిక, కట్టబడడం 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అది ఆవిడ గమనించట్లేదు. ఏమిటి 2 అంగుళాలు? అది దామోదర లీల. అందుకు శంకరాచార్యుల వారు దామోదర గుణమందిర అండం. ఏమిటా 2 అంగుళాలు అంటే, నేను కడతాను అని నువ్వు సంకల్పం చేసినంత మాత్రం చేత నేను కట్టబడను. నేను కట్టేయగలను ఈశ్వరుణ్ణి అని నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకో, నేను దానికి దొరికేవాణ్ణి కాను. నువ్వు భక్తి మార్గం అంటావా, జ్ఞాన మార్గం అంటావా, కర్మ మార్గం అంటావా, యోగ మార్గం అంటావా, ఏ మార్గం అంటావో ఎలా వచ్చినా నేను దొరికేవాణ్ణి కాదు నీ మార్గాలకి. నేను దొరకడానికి ఒకటే మార్గం ఉంది, నేను దొరకాలని అనుకోవడం. నేను దొరకాలనుకుంటే నీకు దొరికిపోతాను. నేను పట్టుకుంటానని నువ్వు అనుకుంటే నేను దొరకాలని అనుకోనప్పుడు నీకు దొరకను. ఇది 2 ముళ్ళు తక్కువ. ఇప్పుడు ఆయన అనుకోవాలి దొరికిపోవాలని. ఎందుకు దొరికిపోవాలనుకున్నాడు అంటే, ఆవిడ తాడు తెస్తోంది, చుట్టూ తిప్పుతోంది, నా కొడుకు అనేటటువంటి విపరీతమైన ప్రీతితో ఉంది. అందుకని ఆవిడ అలా తీసుకొచ్చి కష్టపడి ఆ కడుపు చుట్టూ తిప్పి కట్టాలని ప్రయత్నం చేస్తుంటే, నుదుట చెమటలగయను తరీయముజార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చెంత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టింది, ఆ పమిట జారిపోయింది. తురుముకున్న విరులు జారిరాల, కొప్పుకు పెట్టుకున్న పువ్వులన్నీ జారి కింద పడిపోయాయి. చూశాడు, అయ్య పిచ్చి తల్లి, నన్ను పట్టుకుందామంటే పట్టుకునేవాళ్ళు లోకంలో లేరమ్మా. నేను పట్టుబడితే పట్టుబడతాను, నేను అనుకోవాలమ్మా పట్టుబడాలని, నువ్వు అనుకుంటే అవదు అని తను దొరికిపోదామనుకున్నాడు. అప్పుడు పోతన గారు అన్నారు, చిక్కడు సిరి కౌగిటిలో. ఆయన ఏమి లక్ష్మీదేవి కౌగిటికి కూడా చిక్కడు. ఎందుకని? ఆవిడ ఎంతో తపస్సు చేస్తే లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు యొక్క పాద రేణువుని సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచి ఆయన పాదరేణువుని స్వతంత్రంగా ముట్టుకునే అధికారాన్ని పొందింది. కాబట్టి చిక్కడు శరికౌగిటిలో, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది యోగుల యొక్క చిత్తాబ్జముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావళి, వేదములకు దొరకడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అటువంటి వాడు అమ్మకి దొరికిపోవాలి అని అనుకున్నాడు, యశోదకి దొరికిపోయాడు.